ఒక బైబిల్ పండితుడు ఈ విధంగా అన్నాడండి, సమస్త జీవరాశులను పోషిస్తూ నడిపిస్తూ ఉన్న దేవుడు మనిషిని మర్చిపోతాడా? ఒకసారి ఆలోచన చేద్దాం. సమస్త జీవరాశులను అనుదినము అనుక్షణము గమనిస్తూ పోషిస్తూ పరిపాలిస్తూ నడిపిస్తూ ఉన్న దేవుడు మనిషిని ఎంత మాత్రమును మర్చిపోడండి. ఎందుకంటే సమస్త జీవరాశుల కన్నా ఎంతో గొప్పవాడు మానవుడు. కారణం ఏంటంటే సమస్త జీవరాశులను దేవుడు నోటి మాటలు సృష్టించాడు. అయితే మనిషిని మాత్రం తన పోలిక చొప్పున తన స్వరూపం చొప్పున తన చేతులతో సృష్టించాడు. మానవుడు దేవుని యొక్క స్వరూపాన్ని పొందుకున్నాడండి. మరి తన స్వరూపాన్ని పొందుకున్న మానవుణ్ణి దేవుడు ఎలా మర్చిపోతాడు? దేవుడు ఎలా విడిచిపెడతాడు? దేవుడు ఎలా సహాయం చేయకుండా ఉంటాడు? ఒకసారి ఆలోచన చేద్దాం. చాలామంది వ్యక్తులు తమ జీవితంలో వచ్చిన కష్టాలు, బాధలు, ఇబ్బందులను బట్టి దేవుడు నన్ను మర్చిపోయాడు, దేవుడు నన్ను విడిచిపెట్టాడు, దేవుడు నాకు దూరం అయిపోయాడు అని ఆలోచిస్తూ ఉంటారు. దేవునిపై బాధపడుతూ ఉంటారు, అసహనాన్ని వ్యక్తపరుస్తూ ఉంటారు. గమనించాలి, దేవుడు మనిషిని విడిచినట్టు, దేవుడు మనిషిని మర్చిపోయినట్టు చరిత్రలో లేదండి. ఒకసారి ఆలోచన చేద్దాం. దేవుడు మనల్ని గమనిస్తున్నారు, మనకు తోడుగా ఉన్నారు అనే సత్యాన్ని గుర్తిద్దాం. దేవుని యొక్క ప్రేమను గుర్తిద్దాం. రేపటి శ్రేష్టమైన ఆశీర్వాదాన్ని పొందుకుందాం. మే గాడ్ బ్లెస్ యూ.